చూడండి ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచన భాగం నుండి చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచన భాగం నుండి నేను చదువుతున్నాను, మీరు చూడండి. మరియు యేసుక్రీస్తు ప్రభువారు ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమును ఇమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. మనకు తెలిసిన సందర్భం ఇది. ఒక తండ్రి అక్కడ కనిపిస్తా ఉన్నాడు, అలాగే ఒక 2 కుమారులు కూడా కనిపిస్తా ఉన్నారు. వీళ్ళిద్దరూ తండ్రి దగ్గరికి వచ్చేటువంటి స్థితిగతులన్నీ మనకు తెలుసు. తండ్రితో ఈ కుమారులిద్దరూ కూడా మాట్లాడారు. అయితే అందులో చిన్నవాడు మాత్రం కాస్త ముందడిగేసి, నాకు రావాల్సినటువంటి ఆస్తిలో నా భాగము నాకు ఇమ్మని అడిగాడు. ఇప్పుడు ఆ ఆస్తిని అడగడం తప్పు కాదు, మాట్లాడడం కూడా తప్పు కాదు. తండ్రి ఎట్లాంటి వాడంటే అడగకుండగానే ఆశీర్వాదాలు ఇచ్చేవాడు తండ్రి. అడగకుండగానే ఎప్పుడేం అవసరమో తెలుసుకుని ఆ విధంగా ఇస్తాడు. ప్రతి తండ్రి కూడా అడిగితేనే అన్నీ ఇస్తారా? చెప్పండి, అడిగితేనే అన్నీ ఇస్తామా? అడగకుండగానే అన్నిటినీ సమకూర్చి పెడతాడు. సాధారణంగా తల్లి ప్రేమ కాస్త కనిపిస్తూ ఉంటుంది, కానీ తండ్రి ప్రేమ కనిపించదు. అది క్రియారూపంగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ తండ్రి అడగకుండగానే ఆస్తి ఇచ్చేవాడే, కానీ దురాశ చొప్పున ఆ కుమారుడు ఆస్తిలో వాటా ఇమ్మని అడిగాడు. అయితే తండ్రి కూడా దానిని వ్యతిరేకించినట్టుగా, అంటే ఎందుకు నీకు అది అన్నట్టుగా ఆ తర్వాత వచనంలో చదువుకుంటే నువ్వు పాడైపోయి చెడిపోయే పరిస్థితులు వస్తాయన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ కుమారుడు మాత్రము ఆస్తిలో వాటా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పొరుగు దేశానికి వెళ్ళిపోయాడు. చేయకూడని పనులన్నీ చేశాడు. ఆ ఆస్తిని వేశ్యలతో తిని త్రాగి పాడు చేసుకున్నాడు. తర్వాత ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది, పాడైపోయాడు. ఇది మనకు తెలుసు. కనుక ఇలాగ చెడిపోయినటువంటి ఈ కుమారుడు, ఈ కొడుకు తన జీవిత దినాలలో ఎటు కాని స్థితిలోనికి వెళ్ళి అర్ధంతరంగా తన జీవితాన్ని ముగించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే జీవితాన్ని ముగించుకునేటువంటి దశ సాధారణంగా ఎవరికైనా ఎప్పుడు వస్తుంది? అసలు అక్కడ ఉన్న పరిస్థితిని ఆలోచించండి. తండ్రిని ఎదిరించి, సోదరుని ఎదిరించి తన ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఆస్తినంతా పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఇటు అందరికీ దూరం అయ్యాడు, ఇటుని అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఎవరైనా ఏమైపోతారు? అయితే ఎటన్నా చెదిరిపోతారు, లేదంటే ఏదన్నా చేసుకుని తమ జీవితాన్ని ముగించుకునే పరిస్థితులు కూడా చేసుకుంటారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఈ సందర్భాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ఎంతో ప్రేమ కలిగినాడు. ఆయన ప్రేమకు కొలత లేదు. బుధవారం కొన్ని సంగతులు మీకు చెప్పాను నేను, బుధవారం క్లాసులో. కొలత లేనంత ప్రేమ ఆయనకు ఉంది గనక తన జీవితంలో తనకు అర్థమైంది ఏంటంటే, నేను ఇంత తప్పు చేశాను, ఇంత ఘోరమైన పాపాన్ని చేశాను, తండ్రిని ఎదిరించాను, ఆస్తి తెచ్చుకున్నాను, జీవితాన్ని పాడు చేసుకున్నాను. కానీ తన మనసులో ఎక్కడో చిన్న ఆశ ఉంది. అదే 17వ వచనంలో మనకు కనిపిస్తుంది. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచన భాగంలో మనకి ఈ మాట కనిపిస్తుంది. చూడండి, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. ఈ మాటని పట్టుకోవాలన్నమాట. ఎందుకు అంటే, తప్పు చేశాడు, చెడిపోయాడు. మీరు కూడా ఆలోచించండి, తప్పు చేయకుండా ఉన్నటువంటి వారు ఎవరు ఉండరు. అందరూ తప్పు చేస్తారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, అందరూ తప్పు చేస్తారు. కానీ తప్పును మొదట తెలుసుకోవడం అనేది ఉంది చూసారా, అది చాలా గొప్ప సంగతి. నేను చేసింది తప్పు అనేటువంటి అవగాహన రావాలి. ఈ అవగాహన ఒకవేళ మనకి రాకపోతే తను ఏం చేయాలో కూడా తెలుస్తుందా? ఫస్ట్ అవగాహన రావాలి. అవగాహన వస్తే
వివేచించుకుంటాడు, అంటే ఆలోచించుకుంటాడు. నేను చేసిందేంటి? నేను ఎక్కడున్నాను? ఎక్కడ పుట్టాను? ఎక్కడ పెరిగాను? ఎలా ఉన్నాను? ఇప్పుడెలా ఉన్నాను? ఇప్పుడేం చేస్తున్నాను? అప్పటికి, ఇప్పటికి ఏంటి తేడా అనేటువంటి ఆ గ్రహింపు వచ్చినప్పుడు తను ఆలోచించడానికెళ్తాడు. ఈ ఆలోచనలో పడినోళ్ళు ఏం చేస్తారంటే, ఎటో గట్టు సెటిల్ అవుతారు వీళ్ళు. అయితే చచ్చిపోతారు. ఇంకా నేనెవరికీ నా మొఖాన్ని చూపించలేను. ఇంక నా బ్రతికయిపోయిందనుకుంటారు. ఇంత తప్పు చేశాను కదా! ఇంత తప్పు చేసినప్పుడు నన్నెవరు పట్టించుకోరు, నన్నెవరు చూడనటువంటి ఆ లోపల ఎక్కడో ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటది. కానీ ఇక్కడికొచ్చిన ఈ కుమారుడికొచ్చింది ఏంటనంటే, ఫస్టు తనను తాను ఆలోచించుకున్నాడు, వివేచించుకున్నాడు. ఎప్పుడైతే ఫస్ట్ తనను తాను వివేచించుకున్నాడో, తనేమిటో తనకర్థమైంది. మీ జీవితాల్లో కూడా, నా జీవితంలో కూడా ఒక పాపిగా జీవితాన్ని ప్రారంభించాము. నువ్వు పాపివి అనేటువంటి సంగతి నీ గ్రహింపులోనికి రావాలి. అది నీ ఆలోచనలోకి రావాలి. నేను పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాను, ఎదిగిన తర్వాత ఎట్లా ఉన్నాను, ఇప్పుడెలా ఉన్నాను, నేను చేస్తున్నటువంటి పనేంటనేటువంటి ఒక అవగాహనొస్తే, వివేచనొస్తే ఏం చేయాలో అర్థమవుతుంది. చాలా మందికి వయస్సు పెరుగుతున్నా కూడా ఈ ఆలోచన రావట్ల. అది బాధ. కానీ ఇక్కడ ఈ కుమారుడికొచ్చింది ఏంటనంటే ఆలోచనొచ్చింది. మొదట తనను తాను ఆలోచించుకున్నాడు. రెండోది ఏం చేశాడంటే చూడండి, రెండవది ఏం చేశాడంటే 18వ వచనం చూడండి. 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఏమొచ్చింది అతనికి ఆలోచన? మొదటేమో గ్రహించుకునేటప్పటికి రెండో ఆలోచన ఏమొచ్చింది? తాను ఏం చేశాడో తెలిసింది. ఇక్కడ ఇంకో మాట కూడా అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంత గొప్పోడనంటే, మనల్ని ప్రేమించి మనతో మాట్లాడడానికి, మనకు అందుబాటులో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి గూడా మనకు సహాయంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు ఆయన అంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చూడండి. 8వ వచన భాగము. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింప జేయును. అంటే ఏం చేస్తాడు ఆయన? పాపాన్ని ఒప్పింప చేస్తాడు. ఇప్పుడు ఏం జరిగింది అంటే, తను కూడా తండ్రి తగ్గినప్పుడు ఎట్లా ఉన్నాడు? దేవుని మాట విన్నట్టుగా తన తండ్రి మాట వినేవాడు, తనతో పాటు వెళ్ళేవాడు, తనతో పాటు వచ్చేవాడు. అంటే అతను దేవుని యొక్క వాక్యపు అనుభవం, దేవుని యొక్క మాట యొక్క అనుభవం తను సంపాదించుకున్నాడు. కనుక ఇప్పుడు తనకి ఏ ఆలోచన వచ్చిందంటే, నేనేమో ఇక్కడ సరిగా లేను, ఆకలితో చచ్చిపోతున్నాను, ఇది నా బ్రతుకు, ఇది నా బ్రతుకు అవగాహన. రెండోది ఏం చేశాడంటే, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, ఇది క్రియ. దాన్ని అమల్లోకి తీసుకొస్తున్నాడు. చాలా మందికి వస్తుంది, ఇది నేను తప్పు చేస్తున్నటువంటి భావం వాళ్ళ మనసులో ఉంటది. దాన్ని క్రియారూపకంగా తీసుకురారు వాళ్ళు. అలా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. నీ మనసేంటో దేవుడు నీకు తెలియజేసినప్పుడు ఆ మనసులో ఉన్న వాటిని బయటకు తీసుకురాగలిగితే మిగతా విషయం ఎలా చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అందుకే నువ్వు ఊరికినే నీ పాపాన్ని ఒప్పుకో అంటే ఎవరు ఒప్పుకోరు. ఒప్పింప చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మాట వినిపించేది దేవుడే, ఆ హృదయాన్ని ఒప్పింప చేసేది కూడా దేవుడే. అయితే దీన్ని గ్రహించగలిగేటువంటి శక్తి కూడా నీకు ఇచ్చాడు. మరి సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు ఈ మాట నువ్వు వింటున్నప్పుడు నీకు అసలు నువ్వెవరవు అనేటువంటి ఆలోచన కూడా రాకపోతే మరి నీ హృదయంకి దేవునికి చోటు ఇవ్వలేదనే కదా దాని అర్థం. ఇన్ని మాటలు వింటున్నామంటే ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? చెడిపోయాడు. తను చెడిపోయినటువంటి జీవితం రైటే, కానీ చెడిపోయిన ఏం చేశాడు? గ్రహించాడు. మరి ఎన్నాళ్ళున్నా గ్రహింపు రాకపోతే ఎట్లా? నా బ్రతికిది కదా అని. ఆ తర్వాత క్రియారూపంగా తీసుకొస్తూ, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా నీ ఎదుట నేను ఏం చేశాను? పాపం చేశాను. క్రియారూపంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా కూడా ఇప్పుడు ఆలోచన వచ్చింది, తనెవరో తెలిసింది. ఈ పాయింట్ మీరు పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. తనెవరో తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేయాలో కూడా తెలిసింది. ఇప్పుడు దీన్ని అమల్లోకి తీసుకుని రావాలి. ఇప్పుడు ఇంట్లో నుంచి నాన్న బయటికి గెంటేశాడు అనుకుందాం. బయటికి గెంటేశాడు.
తల్లిదండ్రులు బయటికి గెంటేశారు. నువ్వు ఉండడానికి వీల్లేదు అని బయటికి గెంటేశారు. చేసిన తప్పును బట్టి బయటికి గెంటేశారు. వెళ్ళిన తర్వాత నీకు తప్పేదో తెలిసింది. ఇప్పుడు తిరిగి నువ్వెక్కడికెళ్ళాలా? మరలా నీ నీ కుటుంబం దగ్గరికి, నీ తల్లిదండ్రులకి నువ్వు వెళ్ళాలి. ఈ వెళ్ళడంలో అది గమ్యస్థానం. ఆ గమ్యస్థానానికి చేరుకోవడంలో చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళేమనుకుంటారో ఏమో అని సిగ్గుపడతారు. వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అని సిగ్గుపడతారు. నువ్వు ఇంటి దగ్గర దెబ్బలాడి ఆస్తంతా పట్టుకెళ్ళిపోయినప్పుడు నీకు సిగ్గులేదు. అంతే కదా! అక్కడికెళ్ళిన తర్వాత వేశ్యలతో తిరిగావు. అప్పుడూ సిగ్గులేదు. ఆస్తంతా పాడు చేశావు. అప్పుడూ సిగ్గుపడలేదు. కానీ నిజం తెలిసిన తర్వాత తండ్రి పాదాలు పట్టుకోవడానికి ఎందుకు సిగ్గు? అంతే కదా! చేయకుండా పనులన్నీ చేశావు. అప్పుడు నువ్వు సిగ్గుపడలేదు. ఇప్పుడు తప్పేదో తెలిసినప్పుడు ఎవరి పాదాలు పట్టుకోవాలి? పట్టుకోవాలి. ఇంకక్కడ సిగ్గు విడిచిపెట్టేయాలి ఇక. ఎవరేమనుకుంటే ఏంటి? నేను నా తండ్రి పాదాలు పట్టుకుంటా. ఎందుకో తెలుసా? ఈయనకి నమ్మకం ఎక్కడ కుదిరింది? ఈయనకి నమ్మకం ఎక్కడ కుదిరింది? నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. చుట్టూ ఉన్నవారు కూడా ఒప్పుకోకపోవచ్చు. కానీ నా తండ్రి పాదాలు పట్టుకుంటే తప్పకుండా నా తండ్రి నన్ను క్షమిస్తాడు. అది ఆయనకి అర్థమైంది. ఈ 3 మాటలు అందుకే చాలా ప్రాముఖ్యం. గ్రహింపులోకి రావాలి, క్రియారూపకంలోకి తీసుకురావాలి, గమ్యస్థానాన్ని చేరడానికి సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే మనం ఎప్పటికీ దేవునికి దొరకకుండా పోతాం. జ్యోతిరాజు గారు, దేవుడికి దొరకం. ఎందుకు సిగ్గుపడాలి? ఇప్పటికీ చాలా మంది సిగ్గుపడుతున్నారు. మీరు మారుమనసు పొందండి, మార్పు పొందండి, ప్రభువుని అంగీకరించండి, రండి, మీరు రక్షణలోనికి రండి, బాప్తిసం తీసుకోండి అంటే ఇప్పటికీ సిగ్గుపడుతున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళలో దేవునికి అవకాశం, చోటు లేదు. వెళ్ళిపోయాడే ఆస్తంతా పట్టుకుని, వాడే చాలా గొప్పోడు. ఎందుకంటే తను చేసింది ఏదో తెలుసుకుని తిరిగి మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈ అవగాహన నీకు రావటం లేదనంటే నిన్ను ఎలాగ అర్థం చేసుకోవాలి? ఆయన ఎంత ప్రేమ కలిగినోడు. ఇంకో విషయం ఉంది ఇక్కడ. ఏమిటనంటే, ఇప్పుడు గమ్యస్థానాన్ని చేరాలని అన్న సంగతి తెలిసిందా లేదా అతనికి? నేను వెళ్ళాల్సిన ప్లేస్ ఏదో తెలిసింది. చాలా మంది ఆ ప్లేస్ కూడా తెలుసుకోరు. ఎక్కడికి వెళ్ళాలన్న సంగతి తెలుసుకోక ఏం చేస్తారంటే తప్పుడడుగులేసి ఎవరెవరు సలహాలో తీసుకుంటారు. వాళ్ళల్లో అపవాది ప్రవేశిస్తాడు. తప్పుడు సలహాలన్నీ వాళ్ళు ఇస్తారు. తప్పుడు సలహాలు ఇస్తారు. ఎలాంటి సలహాలు ఇస్తారంటే, నువ్వే తప్పు చేసావా? ఆడు తప్పు చేయలేదా? ఆవిడ తప్పు చేయలేదా అని ఇతరులను సాకుగా చూపిస్తాడు వాడు. వెంటనే మెత్తబడినటువంటి హృదయం వెంటనే కఠినత్వం అయిపోద్ది. మెత్తగా ఉన్న హృదయం రాయిలాగా మారిపోద్ది. అప్పుడు దేవుడు కూడా నిన్ను తీసుకెళ్లి వాడికే అప్పగిస్తాడు. ప్రభునందు ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, గమ్యస్థానాన్ని చేరడంలో సిగ్గుపడితే ఎవరికి నష్టం? కనుక ఏ విషయంలోనైనా ఒకవేళ నువ్వు పడొచ్చే అవకాశం ఉందేమో, కానీ నీ పాపపు విషయంలో నువ్వు సిగ్గుపడకుండా దేవుని పాదాలు పట్టుకోవాలి. నీ పాపపు విషయంలో సిగ్గుపడే పనే లేదు. ప్రభువా, అవును, నేను తప్పే చేశాను ప్రభువా, నేను పాపం చేశాను ప్రభువా అని దేవుని పాదాలు పెట్టుకోవడానికి సిద్ధపడాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ వెళ్ళిపోయినటువంటి కొడుకున్నాడు కదా, ఆ కొడుకు వైపు చూస్తూ వెళ్ళిన నాటు నుండి తిరిగి వచ్చే వరకు ఆ తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎంత మంచి దేవుడండి! ఎంత మంచి ప్రభు అండి మనం నమ్ముకున్న దేవుడు. తల్లిదండ్రులు కూడా, పెద్దవాళ్ళు కూడా, చుట్టూ ఉన్నవారు కూడా, పోతే పోయాడు, ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు, పోనీ ప్రాణానికి విసుకొచ్చి అంటారు. నిజంగా వెళ్ళిపోయిన పైకి అన్నా కానీ లోపల ఏముంటుంది? వాళ్ళకి ఆ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమకు మించిన ప్రేమ మన తండ్రి ప్రేమ. అందుకనే వెళ్ళిన నాటి నుండి వచ్చే వరకు కూడా ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు, నువ్వు ఎప్పుడు వస్తావని. కనిపెడతా ఉన్నప్పటికీ వాడు ఏం చేస్తాడంటే 20వ వచనంలో చూడండి, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి, ఎక్కడున్నప్పుడు చూసాడంటండి? దూరముగా ఉన్నప్పుడు ఎవరికంటికి కనపడలేదా? ఆ తండ్రికి ఒక్కడికే కనబడ్డా? చూడండి అసలు. అంటే తన చూపు, తన చెవులు అన్నీ ఎక్కడున్నాయి? ఏ దారంటా వెళ్ళిపోయాడో తన కుమారుడు
దాని ఇంకా చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాడు. ఎంత మంచి సందర్భం అండి, ప్రభు వారు ఎంత గొప్పగా చెప్పారు. కనుక ఎదురు చూస్తున్నటువంటి తండ్రికి ప్రేమ అంతా కూడా రంగరించుకుని ఆ వైపు చూస్తున్నటువంటి సందర్భంలో దూరముగా ఉన్నటువంటి కుమారుని చూసి మెడ మీద పడి ముద్దు పెట్టుకోడంట. ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు మారు మనసు పొంది, తండ్రి నేను పాపం చేశాను, నన్ను రక్షించండి, నా మనసు మార్చుకున్నాను, నాకు మారు మనసు వచ్చింది, నన్ను రక్షించండి అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన గుండెలకు హత్తుకుంటాడు. ఆ కొడుకుని చూడండి, పాదాలు పట్టుకున్నాడా చూడండి. 21వ వచనంలో, నిక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యుడను కాను, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తీసుకురండి అన్నాడంట. ప్రశస్త వస్త్రం అంటే నూతన జన్మకు చిహ్నం, గుర్తు. క్రొత్త జన్మకు గుర్తు అంటే చచ్చిన నీవు ఇప్పుడు బ్రతికావు, పాత జీవితాన్ని విడిచిపెట్టావు, ఇప్పుడు క్రొత్త జీవితంలోనికి వచ్చావు, నీలో మార్పు వచ్చింది, నీ పాపాన్ని విడిచిపెట్టావు, ఇక నుండి నువ్వు పరిశుద్ధుడివి అని చెప్పడానికి ప్రశస్త వస్త్రమును కట్టించాడు. దానికి చిహ్నం అది. వానికి చెప్పులు తొడగండి, ఉంగరం పెట్టండి అంటే ఏంటి? ఇప్పటి వరకు నువ్వు పాపానికి దాసుడివి, పాపానికి దాసురాలివి, ఇక నుంచి నా కుమార్తెవు, నా కుమారుడవు. చూడండి, మనల్ని ఎలా తీసుకొచ్చి ఎక్కడ దాచేసాడు ఆయన. మరి ఈ అనుభవాలు వస్తున్నాయా? అనుభవాలు వస్తున్నాయా? రక్షించబడ్డానంటావు, కానీ నీలో పాపానికి చోటు అట్లాగే ఉంది. ఇప్పుడు ఆ కుమారుడు మళ్ళా ఎప్పుడన్నా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడంటే వెళ్ళనే లేదు. తండ్రితోనే తన జీవితాన్ని గడిపాడు, జీవితాంతం అట్లనే గడిపాడు. నిజంగా ఎంత అద్భుతమో. కనుక తండ్రి ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమను పంచిపెట్టడానికి మన ప్రభువును కూడా మనకిచ్చి, ఎందుకు అంటే మన పాపాన్ని తీసి మనల్ని తిరిగి పరిశుద్ధతలోనికి నడిపించాలని. ఇక్కడ ఆ తండ్రి ఎవరు అంటే పరిశుద్ధుడైన దేవుడే. ఎవరా తండ్రి? పరిశుద్ధుడైన దేవుడు. మనకు ప్రశస్త వస్త్రాన్ని కట్టడానికి, రక్షణ అనుభవంలోనికి తీసుకుని వెళ్ళడానికి తన ఏకైక కుమారుడైన ప్రభువును కూడా ఆయన ఏం చేశాడు? బలియాగం చేశాడు. దీన్ని మనం ఎప్పుడూ చిన్నగా చూడడానికి వీల్లేదు. కనుక నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈ అనుభవం ఉండాలి. ఒకటి, నువ్వెవరవో అనే విషయం, నీ స్థితి ఏంటో అనే విషయం అవగాహన కలగాలి. తర్వాత ఎప్పుడైతే అవగాహన వచ్చిందో దాన్ని క్రియారూపంలోకి తీసుకుని రావాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? మనము ఒక మంచి మాట ఇక్కడ చదువుకుంటాం కదా, చూడండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనం ఎప్పుడు చదువుకుంటాం మాట, నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం చూడండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, వాళ్ళు ఏం చేశారు అంటే ఫస్ట్ దేవుని యొక్క మాట విన్నారు. దేవుని మాట విన్న తర్వాత వాళ్ళకి ఏమైందో తెలుసా? మేమేం చేసామనే సంగతి వాళ్ళకి తెలిసింది. అంటే గ్రహింపులోకి వచ్చింది. ఎప్పుడైతే గ్రహింపులోకి వచ్చిందో వెంటనే వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే క్రియారూపంలోకి తీసుకొస్తున్నారు. అక్కడ ఆ కుమారుడు కూడా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేను ఎవరో నాకు తెలిసింది, ఇప్పుడు నేను ఏం చేయాలంటే నేను లేచి ఇదిగో నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఇక్కడ వీళ్ళు కూడా అడుగుతున్నారు, ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే అప్పుడు అపొస్తలులు చెబుతున్నారు, మీరు ప్రతివారు కూడా 38వ వచనంలో, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందండి అన్నాడు. చూసారంటే ఏంటి? మార్గం, గమ్యం తెలిసింది, వెళ్ళాల్సిన మార్గం తెలిసింది. అదే నువ్వు ఎవరినో అడిగావు అనుకో, వాళ్ళు ఏ మార్గం చూపిస్తారు నీకు? ఎవరెవరినో చూపించావనుకో, ఏ మార్గం చూపిస్తావు నీకు? ఒక తాగుబోతుడు ఇంకో తాగుబోతుడు దగ్గరికి వెళ్ళి, నేను మందు మానేయాలనుకుంటున్నాను రా, ఏం చేస్తే బాగుంటుంది అని అడిగితే ఏం చెప్తాడు? ఎవరిని అడగాలి? అంతే కదా. ఎవరైతే మందు తాగకుండా ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అయ్యా నాకు మందు అలవాటు ఉంది, నేను మానేయాలనుకుంటున్నాను, నాకు ఏదన్నా సలహా ఇవ్వండి ప్లీజ్ అండి అంటే వాడు సలహా ఇస్తాడు. కానీ నీకులాగే వాడు కూడా అట్లాగే ఉన్న వాడి దగ్గరికి వెళ్తే వాడు నీకేం సలహా ఇస్తాడు? అందుకే ప్రభు అన్నాడు, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపించగలడా? ఇద్దరూ కలిసి గుంటలో పడతారు కదా. కనుక నీ గమ్యస్థానం చేరడానికి ఎవరిని అడగాలో నువ్వు వాళ్ళని అడగాలి. నువ్వు గుడ్డివాడిగా ఉండి నీకు చూపు కనపడకుండా
ఇంకో గుడ్డివాడిని అడిగితే వాడెట్లా దారి చూపించగలడు? అప్పుడు ఆ రోజున పేతురు, యోహానులు వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు మార్గం చూపించారు. ఇదిగో నీ గమ్యానికి నువ్వు వెళ్ళాలంటే, నీ పాపాన్ని విడిచిపెట్టాలంటే, ఇదిగో నీ తండ్రి దగ్గరికి నువ్వు చేరుకోవాలంటే, నీకు మారు మనసునటువంటి అనుభవం. ఇప్పుడు చూడండి వాళ్ళకేమొచ్చింది? మేము తప్పు చేశామనే సంగతి వాళ్ళకి గుర్తులోకి వచ్చింది. ఇప్పుడు తప్పు చేసిన దాన్ని, పాపం చేసిన దాన్ని ఎలా తీసుకోవాలనే దాన్ని అడుగుతున్నారు. అందుకే ఎప్పుడూ కూడా ఎవ్వరమైనా కూడా నీకు మారు మనసు అనుభవం వచ్చింది అనంటే నువ్వు వేసే ప్రశ్న ఎలా ఉంటుందంటే, అయ్యా నేను ప్రభువుని నమ్ముకున్నాను, వాక్యం వింటున్నాను, నాకు ఇంతకాలం వాక్యం అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది, నా మనసు మార్చుకుంటాను, నాకు బాప్తిసం కావాలి, నేను మారు మనసు పొందాను అడుగుతారు. మరి ఎంతకాలం ఉన్నా నీకు ఈ అనుభవం రావట్లేదంటే దాని అర్థం ఏంటి? నీలో వాక్యము పని చేయట్లా, దేవుని వాక్యానికి, దేవుని మనసుకి నువ్వు చోటు ఇవ్వట్లేదని అర్థం. నేనేం చేయాలి అని. ఫస్ట్ అసలు బాప్తిస్మం అనేది ఎక్కడ జరిగిద్ది అనుకుంటున్నారు? హృదయంలో జరుగుతుంది. బాప్తిస్మం అనేది నీటిలో తీసుకునేది ఏంటి అని అంటే, నీటిలో తీసుకునేది బహిరంగ సూచన అంటాం దాన్ని. నేను ప్రభుదానను, ప్రభువు వాడను, ఇప్పటి వరకు నేను లోకంలో ఉన్నాను, ఇక్కడి నుంచి నేను దేవుని కుమారుణ్ణి, దేవుని బిడ్డను, దేవుని కుమార్తెని, దానికి సూచన అది. అసలు బాప్తిస్మం అనేది ఎప్పుడంటే హృదయంలో జరగాలి. ఇప్పుడు కొర్నేలి కుటుంబం ఉంది, కొర్నేలి బాప్తిసం పొందలే, కొర్నేలి బంధువులు కూడా బాప్తిసం పొందలే. కానీ ఎవరిని తీసుకురమ్మని చెప్పాడు దేవుడు? ప్రభువు ఎవరికి చెప్పాడు? ఇగో పేతురుని తీసి తెచ్చుకో, వాళ్ళు మాట్లాడతారు. పేతురు రాగానే అన్ని విషయాలు వాళ్ళకి కూలంకషంగా చర్చించగానే వాళ్ళందరి మీదకి ఎవరు వచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. బాప్తిసం పొందితే వస్తాడా, రాకుండా వస్తాడా? అది ఆయన ఇష్టం. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంటే, ఎప్పుడైతే పేతురు గారు చెప్పినటువంటి వాక్యాన్ని వాళ్ళు విన్నారో, వినగానే వాళ్ళ మనసులో మారు మనసు అనుభవాలు వచ్చేసాయి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఒప్పింపజేశాడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ప్రత్యక్షమైపోయాడు. ఈ అనుభవం నీ ఎప్పుడైనా వచ్చిందా? నీ జీవితంలో ఎప్పుడైనా వచ్చిందా? దేవుని మాట వింటున్నప్పుడు, నిజమే ప్రభువా, ఈ తప్పు నేను చేస్తున్నాను ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా, ఇది నాకు వద్దు ప్రభువా, ఈ పాపపు జీవితాన్ని విడిచిపెడతాను నాయన, ఈ అనుభవం వచ్చిందా? ఇది రావట్లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయట్లేదు. అందుకే ఆ రోజున చూడండి, కొర్నేలి కుటుంబం వచ్చిన వాళ్ళు అందరూ ఏమైపోయారు? పేతురు గారు ఏం చేశాడు? అందరికీ మన వలే పరిశుద్ధాత్మ పొందినటువంటి వీరికి ఎందుకు బాప్తిస్మం ఇవ్వకుండా ఆటంకం ఇవ్వాలి వీళ్ళకి మనం? కాబట్టి వీళ్ళకి ఏం ఇవ్వాలి ఇప్పుడు? ఇదిగో బాప్తిస్మం. అందరికీ బాప్తిస్మం ఇచ్చాడు. అన్యులందరూ బాప్తిస్మం పొందారు. ఎంత అద్భుతం అండి! సేవకుడు వచ్చి వాక్యం చెప్పగానే వాళ్ళ హృదయంలో పొడవబడి దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళు దేవునికి దగ్గరయ్యి మారుమనసు అనుభవాలు వచ్చి రక్షణానందంకి వచ్చేసారంటే అసలు ఎంత గొప్ప భాగ్యం అండి అది. కనుక ఎన్నాళ్ళు ఇలా ఉంటామో, ఎన్నాళ్ళు ఇలా జీవిస్తామో, ఎప్పటికీ ఆలోచన రాకపోతే మరి నువ్వేం చేయాలా? నీ స్థితిగతులు ఏంటి? నీ ఆలోచనలు ఏంటి? నువ్వు దేవుని బిడ్డవు కాలేకపోతున్నావు కదా. ఆటంకం ఎక్కడుందో చూసుకోవాలి. కనుక నిజంగా తప్పిపోయిన కుమారుడుగా ఉన్న ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? మరలా తిరిగి తండ్రి దగ్గరకు చేరుకున్నాడు. ఎంత మంచి భావం! కనుక మన జీవితాల్లో అది చేద్దామా మరి? ఆ ఆలోచన నీకు వచ్చిందనుకో, వెంటనే దాన్ని క్రియలో పెట్టు. వెంటనే నువ్వు సిగ్గుపడొద్దు, అడగడానికి సిగ్గుపడొద్దు. అదే చెప్పానుగా ఇందాక నేను. ఆస్తి పట్టుకెళ్ళినప్పుడు సిగ్గుపడలా, మాట ధిక్కరించి తండ్రిని ఎదిరించినప్పుడు సిగ్గులేదు, పట్టుకెళ్ళిపోయినప్పుడు సిగ్గులేదు, సిగ్గుపడలేదు అక్కడ. ఆస్తి అంతా పాడు చేసినప్పుడు సిగ్గుపడలేదు. కానీ దేవుని దగ్గర అడిగి ఎందుకు సిగ్గు? అప్పుడప్పుడు ఇలా అనుకుంటారు కొంతమంది. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారు, ఎవరేమనుకుంటారు అనుకుంటే అనుకుంటారు, నాకు అనవసరం. ఇంకో సందర్భం కూడా చెప్తాను, మంచి సందర్భం. మనకు తెలుసు ఎవరు ఉంటే పాపాత్మురాలైన స్త్రీ. ఎవరావిడ? పాపాత్మురాలైన స్త్రీ. నిజంగా ఆమెను గూర్చి ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు మనం. ఎందుకు అనంటే ఆమె, మీరు మీరు కూడా ఆలోచించండి. పరిసెడింటికి వెళ్ళాడు ప్రభు. అక్కడ ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు కదా. మరి తనెవరు? పాపాత్మురాలు ఉంది కదా అక్కడ. మరి అందరూ ఉంటున్నప్పుడు, తనకు ప్రభువు యొక్క సంగతి అర్థమైనప్పుడు, తన హృదయపు స్థితి కూడా తనకు తెలిసినప్పుడు సిగ్గుపడిందా? సిగ్గుపడిందా? చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటే నాకు అనవసరం, నా ప్రభుతో నేను ఉండాలి, నా బాధ అంతా నా ప్రభుతో చెప్పుకోవాలి, ఈ పాపమంతా నా ప్రభు ద్వారా నేను శుద్ధి చేసుకోవాలి. ఇంకా ఏమీ ఆలోచించలేదండి. అందరూ చూస్తుండగానే వెళ్ళిపోయింది. వెళ్ళడం ఎక్కడ కూర్చుంది? ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. సిగ్గుపడిందా?
చూడండి అసలు సిగ్గుపడలేదు. ఎందుకు సిగ్గుపడలేదు? తనకు తెలుసు. నేను ఎక్కడెక్కడ తిరిగానో, ఎలా ఉన్నానో అప్పుడు లేని సిగ్గు నా పాపాలు కడుక్కోవడానికి ఎందుకు? ఎంత దూరం ఆలోచించండి చూడండి. ఏమన్నా అనుకుంటారేమో. అనుకొని. వెళ్ళిపోయి పాదాలు పట్టుకుంది. అనుకోకుండా ఉంటారా? మనుషులు ఎలాంటోళ్ళు? అనుకుంటూనే ఉంటారు. ఎప్పుడు నువ్వు మందిరానికి రాకపోలేదనుకోండి. ఇప్పుడు నువ్వు మందిరానికి వస్తే ఏమనుకుంటారు అందరూ? ఏమనుకుంటారు? నువ్వు కూడా అందులో దిగిపోయావా? నువ్వు కూడా అందులోకి వెళ్ళిపోయావా? నువ్వు మొదలెట్టావా? అంటారు. అంటే అన్నయ్య నిన్ను ప్రేమించేవారు కావాలి, నీకు మేలు చేసేవారు కావాలి, నీకు మంచి చేసేవాళ్ళు కావాలి, నిన్ను రక్షించేవాళ్ళు కావాలి, నీకు సహాయం చేసేవాళ్ళు కావాలి, నీ బాగోగులు చూసేవారు కావాలి, నిన్ను ఆదుకునేవారు కావాలి, నిన్ను ధైర్యపరిచేవారు కావాలి, నువ్వు ఏడిస్తే నిన్ను ఓదార్చేవారు కావాలి. నీకు కష్టం వస్తే, నీకు బాధ కలిగితే ఎవరి దగ్గరికి వెళ్తాం ఫస్ట్ మనం అంటే ఏడ్చేవాడి దగ్గరికి వెళ్తామా? మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్తామా? అక్కడికి వెళ్తాం. కానీ ఎవరైనా ఏమన్నా అనుకుంటే అనుకోని అక్కడికి పరిచయం అనుకుంటాడు. ఏమనుకుంటున్నాడు? ఈమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఇక్కడికి వచ్చిందేంటి, అలాగుందేంటి, ఇలా ఉంది. మరి ప్రభువు నమ్ముకున్నవాడే కదా, భోజనానికి పిలిచాడు కదా. కానీ మనసులో ఎలాంటి భావం ఉందో చూడండి. ఆమె ఎంతో ఉన్నతంగా, ప్రభువా నీకు స్తోత్రం అంది. అమ్మా నువ్వు విస్తారంగా ప్రేమించావు, నీ పాపాలను ఏమైపోయి అన్ని శుద్ధైపోయాయి, సమాధానంగా వెళ్ళు, నీకు స్తోత్రం, వెళ్ళమా. తన మనసులోనికి గ్రహింపు వచ్చింది. వెంటనే ఏం చేసింది? ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచించింది. నన్ను ఎవరు రక్షించగలరని ఆలోచించింది. ప్రభు కనిపించాడు. వెంటనే ప్రభు ఎక్కడ నన్ను వెతుక్కుని వెళ్ళిపోయింది. అంటే ఏంటి? క్రియారూపంలో తీసుకొచ్చింది. గమ్యస్థానం దగ్గరికి వచ్చింది. చూడండి ఇప్పుడు ఎంత అద్భుతం. మరొక సందర్భం కూడా జ్ఞాపకం చేస్తాం. మనకు తెలిసిందే, మనకు తెలుసు. పరిసయ్యుడు సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఇద్దరు మాట్లాడుకున్నారు దేవుడితో. పరిసయ్యుడు చెప్పాల్సినవన్నీ చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను ఇన్ని కానుకలు ఇచ్చాను, చర్చిలో సగం వస్తువులన్నీ నేనే కొన్నాను. అంతే కదా, సగం వస్తువులని నేనే కొన్నాను, ఈ స్తంభాలు నేనే కొన్నాను, పైన రేకులు నాయే, పైన ఫ్యాన్లు నాయే, సిమెంట్ స్తంభాలు నాయే, వంట సామాను నాయే, అన్ని నేనే కొన్నాను. అసలు ఇందులో సగం కానుకలన్నీ నేను ఇచ్చిన కానుకలతోనే కొన్నారు ఇవన్నీ నాయే. ఇంతకన్నా గొప్పగా ఎవడన్నా చేస్తాడా? ప్రభా చూస్తున్నావా మరి నేను ఎంత చేశానో అన్నాడు. కానీ సొంకరి ఇప్పుడు దేవాలయం ఎదురుగుండా దూరంగా ఉండి మోకాలేసి ప్రభువా అంటే చుట్టూ ఎంతమంది చూస్తారు? సిగ్గుపడ్డాడమ్మా. ఎవరైనా అనుకుంటే అనుకోని, ఏమైనా అనుకోని, ప్రభువా నేను నీ వైపు చూడ్డానికి కూడా నాకు అవకాశం, అర్హత లేదు ప్రభువా, నేను పాపాత్ముడిని. సిగ్గుపడలేదు. ఎంత మంచి దేవుడండి. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడు. సిగ్గుపడ్డా? సిగ్గుపడలేదమ్మా. దేవుని దగ్గర రావడానికి సిగ్గెందుకమ్మా తల్లి? ఎందుకు సిగ్గుపడాలి? మరొక సందర్భం కూడా చెప్తాను. పేతురు ఆయాలంతా చేపలు పట్టడానికి అంతా తిరిగాడంట. ఎంత పట్టినా చేపలు దొరకలేదు. తనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, చూసి వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ప్రభు అన్నాడు, ఈ పట్టికే చేపలు పడదు కానీ అన్నాడు. విస్తారమైనటువంటి చేపలు పట్టాడు. చేపలన్నీ పట్టగానే తనకు అర్థమైపోయింది, తనకు గ్రహింపులోకి వచ్చింది. ఏంటంటే ఈ తెల్లవార్లు వేసిన పడిన చేపలు ఇప్పుడు ఎలా పడ్డాయి, అసలు ఈ చేపలను ఇక్కడికి ఎలా వచ్చాయి, అసలు ఈయనెవరు, నన్ను ఇప్పుడేమన్నాడేంటి? చూడండి ఎంత దూరం ఆలోచించాడు. జ్ఞానం కలిగిన వాడు, పాపాన్ని ఒప్పుకోవలసినటువంటి వాడు, మంచి ఆలోచనలు కలిగిన వాడు, మంచి సుగుణాలు కలిగిన వాడు తప్పిపోయినా కానీ మరలా వెంటనే ఆలోచించగలుగుతాడు. వెంటనే అర్థమైపోయింది. చూశాడు. అన్ని చూసిన తర్వాత తను చేసిన పని ఏంటి? ప్రభువా నేను పాపాత్ముడను ప్రభువా. అస్సలు ఆలోచనలే. చూసారా, చుట్టూ చాలా మంది ఉన్నారు, కానీ ఏం చెప్పాడు? ఈ పక్కన ఇంకొకడు ఉన్నాడు, ఈ పక్కన కూడా, వీళ్ళందరూ ఏమనుకుంటారేమో ఇప్పుడు నేను ఏమన్నా చెప్తే, వీళ్ళందరూ చెప్పి ఏమని అనుకుంటారేమో అనుకున్నాడా? వెంటనే ప్రభువా నా దగ్గరికి రావద్దు ప్రభువా, నన్ను విడిచి వెళ్ళిపో ప్రభువా, నేను పాపాత్ముడిని. తప్పు చేసినప్పుడు లేని సిగ్గు చేసిన దాన్ని ఒప్పుకోవడానికి ఎందుకండి సిగ్గు? కనుక మనం ఎవరో తెలుసుకోవాలి. ఫస్ట్ అది గ్రహింపులోనికి రావాలి. గ్రహింపులోకి రాగానే అది క్రియారూపం దాల్చాలి. దాన్ని ఏం చేయాలని ఆలోచించాలి. గమ్యస్థానం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోవడంలో సిగ్గుపడకూడదు. దేవుడు ఏ స్థానం వరకు మనల్ని నడిపించాలనుకుంటున్నాడో ఆ స్థానానికి వెళ్ళిపోవడానికి ప్రయాసపడాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు ఎంత మంచోడు చూశారు. కనుక దైవికంగా ఎదగాలనుకున్నప్పుడు, ఫలించాలనుకున్నప్పుడు, నా దేవుని దగ్గర నేను ఉండాలనుకున్నప్పుడు సిగ్గుపడాల్సినటువంటి పనే
లేదు. మన పాపాలు తీయడానికి, మనం రక్షించడానికి ప్రభువు మాత్రమే మనకు సమర్థుడు. ప్రభువు తప్ప వేరే మార్గం ఎవరు లేరు. ఇందాక చెప్పాను కదా! గుడ్డోడికి దారి చూపించలేడు. కనుక ప్రభువు పరిశుద్ధుడు గనక, గొప్పవాడు గనక, ప్రేమ కలిగిన వాడు గనక, ఆయన ఎదుట నీ పాపాలు ఒప్పుకొని, నువ్వు ప్రభువా నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను కనికరించు, నిన్ను ఒక కూలోళ్ళో పెట్టుకుంటే చాలు నన్ను. కానీ ఆ తండ్రి, నువ్వు కూలివాడివి కాదు, నువ్వు నా కుమారుడివి అని హత్తుకున్నాడు. అందుకే ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు సహాయం చేయి. నిజమే, చాలాసార్లు తప్పులు చేస్తావు, దూరంగా ఉంటావు, తెలుసో తెలియక కొన్ని చేస్తావు, తెలిసి కొన్ని చేస్తావు, తెలియ కొన్ని చేస్తావు. అన్నిటిని కూడా దీనిని క్షమించగల సమర్థుడు, దారి చూపగలిగేటువంటి మంచి మార్గదర్శి, విడిపించగల విమోచకుడు, రక్షించగల నాథుడు ప్రభువు అనేటువంటి గుర్తొస్తే వెంటనే మనం ఆయన దగ్గరికి చేరుకుంటాం. ఆయన ఎట్లాగైతే ఉన్నాడో, ఎలాగైతే ఉన్నాడో, ఎలాగైతే ప్రేమించాడో, ఎలాగైతే హత్తుకున్నాడో, అలా మనం చేయగలిగితే నిన్ను కూడా దేవుడు రక్షిస్తాడు, నిన్ను కూడా కాపాడతాడు. వయసు పెరుగుతున్న కొలది అనుభవాలు రావాలి, అర్థం తెలుసుకోవాలి, నీ జీవిత గమ్యస్థానం ఏంటో తెలుసుకోవాలి. ఎంతకాలం ఇలాగే ఉండి ఇంకా ఇంకా పర్వాలేదులే, ఇంకో సంవత్సరం ఎన్నాళ్ళు గడుపుతాం ఇట్లా? ఎన్నాళ్ళు ఉంటాం ఇట్లా? ఎన్నాళ్ళు ఉంటామని చెప్పండి. ఏ సమయానికి ఏదైనా జరగచ్చు, ఏ క్షణంలో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. నీ పాపపు స్థితితో నువ్వు వెళ్ళిపోతే, ఇప్పుడు నిజంగానే ఆ వెళ్ళిపోయిన కుమారుడు అక్కడే ఉండిపోయి, ఇక నా తండ్రికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తాను నేను, ఎలా చూపించగలుగుతాను నేనని ఒకవేళ అపార్థం చేసుకుని తండ్రి దగ్గరికి వెళ్లకుండా ఉండి ఏదైనా చేసుకుంటే అగ్నిగుండానికి పోయేవాడు కదా. అపవాది అగ్నిగుండానికి తీసుకెళ్తాడు. కానీ ఆ గ్రహింపులోనికి వచ్చాడు గనకనే తండ్రి దగ్గరికి చేరుకున్నాడు. నువ్వు నేను అలాగే ఒకవేళ నీ పాపంతో ఇంకా అలాగే బ్రతుకుతుంటే, ఇప్పుడైనా ఈ సంవత్సరంలోనైనా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆ కుమారుడు తిరిగి ఎట్లా అయితే వచ్చాడో నువ్వు కూడా అట్లాగా రావాలని ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు. ఆ ప్రభువు నిన్ను రక్షించునుగాక. ఆమేన్.